స్థానిక శాసనసభ్యులు ఆనరబుల్ గవర్నమెంట్ విప్ అండ్ ఎమ్మెల్యే ఆలేరు బీర్ల ఐలయ్య గారి సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఐలయ్య గారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ప్రజా పాలన ప్రగతి బాట, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పూదోట, మంచి మనసుల తేట, అదిగో జ్యోతి వెలుగుతోంది. తమసోమ జ్యోతిర్గమయ అన్న మాట మనకు తెలుసు. అసంతృప్తి నుండి సంతృప్తిలోకి, దుఃఖం నుంచి సుఖంలోకి, చీకటి నుండి వెలుగులోకి, అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్లే ఆ జ్యోతి మనల్ని దీవిస్తూ ఉండాలని అటు కీసరగుట్ట ఇటు యాదగిరిగుట్ట మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పుట్ట అంటూ గౌరవ ముఖ్యమంత్రి, శాసన మండలి చైర్మన్ గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు అందరూ పాల్గొంటున్న ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి నమస్సులు అందజేస్తోంది వేదిక. ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని, రాష్ట్రాన్ని తగలబెట్టి, రావణ కాష్టంగా మార్చి, 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి, విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? కార్యకర్తలారా ఆలోచన చేయండి. 18 నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా? 18 నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా? ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు కలవకుంటోళ్ళు, మనం కాదు. ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగను. మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఎన్నడైనా ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందే వాసాల మర్రిలా ఆయన వచ్చినాడు. ఎవరికి? ఆకుల ఆగవకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాళ్ళు పడ్డ. మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకీరను, మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మంటున్నా. వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ ఉన్న ఇల్లు వీకి పందిరేసి, పందిరి కూడా కాదు, ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది. వెనకటికి అందుకే పెద్దోళ్ళు చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీసి అట్ల గీసి ఫామ్ హౌస్కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల వ్యవహారాలతోటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఇక్కడ నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మర్రిని మొత్తం కుప్ప కూల్చిపోయి శ్మశానం లాగా చేసిండు. మరి నాకైతే బాధ్యత ఉంది కదా. ఆయన అల్లకల్లోలం చేసినా, ఆగం చేసినా అన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచనతోటి ఇవాళ రైతులను కావచ్చు, ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగ యువకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు, దళిత